కు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ ఇది. అమీన్పూర్ కబ్జాలపై హైడ్రా ఫోకస్ చేసింది. ఓవైపు అమీన్పూర్లో భూములపై రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. అమీన్పూర్లో అన్ని విభాగాలతో సమగ్ర సర్వే చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు, ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో భూముల వివరాలు కూడా సేకరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని భూములను కూడా హైడ్రా అధికారులు పరిశీలించారు. అలాగే చిత్రపురి కాలనీ, హెచ్ఎంటీ, స్వర్ణపురి కాలనీ, పద్మావతి నగర్ ప్రాంతాల్లోనూ సర్వే చేశారు. అమీన్పూర్ సర్వేయర్ మార్కింగ్ కూడా చేస్తున్నారు. మరోవైపు పార్కుల కబ్జాపై కూడా హైడ్రా చీఫ్ రంగనాథ్కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రంగనాథ్ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. హెచ్ఎండిఏ అనుమతించిన లేఅవుట్లోని పార్కుల్లో సర్వే చేస్తున్నారు. కబ్జా నేతలు, కాలనీ వాసులతో రంగనాథ్ సమావేశాన్ని నిర్వహించారు. సమగ్ర సర్వే తర్వాత కబ్జాలపై యాక్షన్ తీసుకుంటామని హామీ ఇచ్చారు. 15 రోజుల్లో సర్వే పూర్తి చేస్తామని రంగనాథ్ హామీ ఇచ్చారు. వెంకటరమణ కాలనీ పార్క్ కబ్జాపై రంగనాథ్కు ఫిర్యాదులు చేశారు. ప్రస్తుతం రికార్డులు, సర్వే వివరాలతో నివేదిక తయారు చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో ఇప్పటికే ఒక సర్వే కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే నిన్నటి రోజు సర్వేలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే హైడ్రా అధికారులను ఆశ్రయిస్తున్నటువంటి బాధితులుగా చెప్పవచ్చు. అంటే మనం చూడొచ్చు, నిన్నటి రోజు చూసుకున్నట్టయితే 193, 194, 323 పద్మావతి నగర్ కాలనీకి సంబంధించి కావచ్చు, ఇటు హెచ్ఎంటీవీ స్వర్ణపురి కాలనీలో రెవెన్యూ పోలీసు అధికారులతో కలిసి హైడ్రా ఇచ్చిన ఆదేశాల మేరకు సర్వేను కూడా నిన్నటి రోజు నిర్వహించడం. అదేవిధంగా సర్వే నంబర్ 152, 153 సర్వే నంబర్లోని చక్రపురి కాలనీ, వెంకటరమణ కాలనీ, గోల్డెన్ కీ ప్రాపర్టీకి సంబంధించిన పార్క్ స్థలం వివాదంపై సర్వే చేస్తున్న హైడ్రా అధికారులతో పాటు ఇటు రెవెన్యూ అధికారులు, పోలీసులు కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కిష్టారెడ్డిపల్లిలో గత 2 రోజుల క్రితమే ప్రభుత్వ స్థలాల్లో ఉన్న బహుళ అంతస్తుల నిర్మాణాలతో పాటు పటేల్గూడలోని 25 విల్లాలను కూడా కూల్చివేసిన పరిస్థితి మనం చూసాం. ఏదేమైనప్పటికీ ఒక హైడ్రా అధికారులను ఆశ్రయిస్తున్నటువంటి బాధితుల సంబంధించి చూసుకున్నట్టయితే ఇటు రెవెన్యూ అధికారులు, ఇటు పోలీసులు సర్వేను కూడా చేయడం జరుగుతుంది. మనం విజువల్లో చూడొచ్చు. అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ ప్రస్తుత స్థలం చూసుకున్నట్టయితే ఇది పోలీస్ స్టేషన్కు ఇచ్చినటువంటి స్థలంగా చెప్పుకోవచ్చు. ఈ స్థలాన్ని కూడా సర్వే చేసి అంటే ఎంత ఉంది భూమి, అంటే అక్కడ ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో భూమి మరి ఉందా లేదా అనేది సర్వే చేయడానికి ఇటు రెవెన్యూ అధికారులు, ఇటు మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్తో పాటు మున్సిపల్ కమిషనర్ జ్యోతి మేడంతో పాటు ఎంఆర్ఓ రాధా మేడం కూడా రావడం జరిగింది. సిఐ నాగరాజు ఆధ్వర్యంలో ఈ సర్వేను కూడా చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి విజువల్లో చూడవచ్చు, 3 అధికారులు కూడా ఇటు రెవెన్యూ, ఇటు పోలీస్, ఇటు మున్సిపల్ అధికారులు కూడా ఈ సర్వేను చేయడం జరుగుతుంది. అందులో భాగంగా వాళ్ళు చూడొచ్చు, మన విజువల్స్ ప్రతిదీ కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే సర్వే అనేది పకడ్బందీగా చేస్తున్నారు. హైడ్రా అధికారుల ఆదేశాలను తూచా తప్పకుండా సర్వేలు నిర్వహించడం ఇది ఎంతో గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కావద్దు అన్న ఉద్దేశం కొద్దీ ఇటు రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, ప్రస్తుతం పోలీసులు కూడా ఈ సర్వేలో కూడా పాల్గొనడం జరిగింది. దానికి సంబంధించి స్థానిక ఎంఆర్ఓ రాధా మేడం కూడా ఉన్నారు. మేడం చెప్పండి, నిన్నటి రోజు కూడా మీరు సర్వే చేయడం జరిగింది, ఈరోజు చేస్తున్నారు, ఏం చెప్తారు ఆ విషయంలో మీరు? నిన్నటి సర్వే అనేది వెంకటరమణ కాలనీ వాళ్ళు హైడ్రా కమిషనర్కి వాళ్ళ ఫ్లాటింగ్లో ఏదో ఎంక్రోచ్మెంట్ జరిగినట్టు, పార్క్ ఏరియా ఉన్నట్టు, పార్క్ ఏరియా ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు ఒక పిటిషన్ పెట్టారు. బేస్డ్ ఆన్ దట్ పిటిషన్ మాకు లెటర్ పంపించారు. మేము సర్వేని సపోర్ట్గా ఇచ్చి పాయింట్స్ వెరిఫై చేసుకుంటామని పంపించాం. ఓకే, నిన్నటి రోజు 152, 153 సర్వే నెంబరు సర్వే చేశారు. హైడ్రా అధికారుల ఆదేశాల మేరకు మీరు చేస్తున్నారా? హైడ్రా వాళ్ళు చెప్పిన ఆదేశాల ప్రకారమే చేస్తాం. బాధితులు సడన్గా వచ్చి సర్వేలు చేస్తున్నారు, మాకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పి బాధితులు కూడా మొరపెట్టుకున్న పరిస్థితి ఉంది. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు? వెంకటరమణ కాలనీ వాళ్ళు ఎవరైతే కాలనీ ప్రెసిడెంట్స్, ఓనర్స్ వాళ్ళందరూ కలిసి పిటిషన్ పెడితేనే మనం సర్వేకి వెళ్ళాం. వాళ్ళ ల్యాండే మనము ఐడెంటిఫై చేసినాం. అక్కడ వాళ్ళకు ప్లాట్ మ్యాపింగ్లో పాయింట్స్ తెలవట్లేదు అన్నారు. సో ఆ పాయింట్స్ మనం ఐడెంటిఫై చేసి ఇచ్చినాం వాళ్ళకి. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది సర్వే? ఈ సర్వేకి సంబంధించి ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? మాకు 12కు 13కు లెటర్ పెట్టినారు. నాకు ఆఫీస్లో ఫైల్ ఉంది, దాని తర్వాత చేస్తాను. అపోహలకు గురవుతారు ప్రజలు, ఎందుకంటే ఈ సర్వేల వల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని అపోహలు పడుతున్నారు. ఆ విషయంలో మీరు ప్రజలకు క్లారిటీగా ఏమి ఇస్తారు మీరు? మనము హైడ్రా ఇచ్చిన రిక్వెషన్ లెటర్ పట్టుకొని మనం వాళ్ళకి సర్వే చేయడానికి మనం సర్వేర్ కానీ పంపించడం జరిగింది. అక్కడ సర్వేకి వెళ్ళినప్పుడు వెంకటరమణ లేఅవుట్ వాళ్ళే కాకుండా చుట్టుపక్కల హెచ్ఎంటీ, చిన్న ఆర్టీసీ, పెద్ద ఆర్టీసీ, మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి లేఅవుట్ ఓనర్స్ అందరూ కూడా మాకు కూడా పాయింట్స్ ఐడెంటిఫై కావట్లేదు. అక్కడ ల్యాండ్ అనేది సర్వే నెంబర్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోతున్నాయి సార్, ఇక్కడ ప్రాబ్లం ఉంది, మాకు కూడా అంతా సర్వే చేసి ఇవ్వండి అంటే అందరు రిక్వెస్ట్లు తీసుకున్నారు సార్. తీసుకొని
అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాండ్ రికార్డ్స్తో మాట్లాడారు. సార్ కూడా ఒక కమిటీ చేసి అందరివి ప్లాట్ ఏరియా ఎంత వస్తుంది, తర్వాత హెచ్ఎండిఏ లేఅవుట్ ప్రకారం ఎంత ఉందనేది సార్ వెరిఫై చేసి వాళ్ళందరిది కూడా సర్వే చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విషయంలో ఎవరు కూడా ఆందోళన గురికావాల్సిన అవసరం లేదు. వాళ్ళు వచ్చి పిటిషన్ పెట్టుకున్నాకే చేస్తారు. అట్లా అంటే ఇప్పుడు మీరు ప్రస్తుతం అమీర్పూర్ పోలీస్ స్టేషన్ సంబంధించిన సర్వేకి వచ్చారు. ఈ సర్వే విషయంలో ఎటువంటి అవకతవకలు ఉన్నాయి అనుకోవచ్చు? అవకతవకలు కాదు, మేము ఇక్కడ గతంలో ఇక్కడ 10 acres ల్యాండ్ వివిధ ఆఫీస్ కాంప్లెక్స్ బిల్డింగ్ల కోసం అని తీసి పెట్టాము. అప్పటి నుంచి మనకి కన్స్ట్రక్షన్ ఏం జరగలేదు. మనం ఏంటంటే వన్స్ అగైన్ ఏ ఆఫీస్కి ఎంత బిల్డింగ్ ఉండాలి, ఆఫీసు ఎంత ఏరియాలో కట్టాలి అనేది పోలీస్ స్టేషన్కి ల్యాండ్ ఇచ్చాము, ఇక్కడ మున్సిపాలిటీకి ఇచ్చాము, జెడ్పీహెచ్ఎస్కి ఇచ్చాము, వాళ్ళందరినీ రమ్మని చెప్పాము. బౌండరీ ఫిక్సప్ జరుగుతుంది. ఇక్కడ గతంలో ఇచ్చినటువంటి ల్యాండ్స్కి బౌండరీ ఫిక్సప్ జరుగుతుంది. అది అంటే చివరిగా ప్రజలకు మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అందరూ ఆందోళన ఉన్నారు ప్రజలు. దేనికి సంబంధించి సర్వేకి సంబంధించి మాది సర్వే చేస్తున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ సర్వేలో వివిధ డిపార్ట్మెంట్లకు మేము ల్యాండ్ ఇచ్చాము. మనం అన్ని డిపార్ట్మెంట్ పిలిపించి బౌండరీ ఫిక్సప్ చేసాం. ఇది ఎవరికి సంబంధం లేదు, ఓన్లీ గవర్నమెంట్ ఆఫీసెస్ బిల్డింగ్స్ ఇవన్నీ. అంటే ఇది పరిస్థితి. అంటే హైడ్రా అధికారుల ఆదేశాల మేరకే సర్వేలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే రెవెన్యూగా మేము మా బాధ్యత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సర్వేలను హైడ్రా అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే సర్వే చేస్తున్నా అని చెప్పి స్థానిక ఎంఆర్ఓ రాధా మేడం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ అధికారి సంబంధించిన విజయ కావచ్చు, సంబంధించిన సిఐ నాగరాజు కావచ్చు, వీరందరూ కూడా ఈ యొక్క సర్వేలో పాల్గొనడం జరిగిందని చెప్పి ప్రస్తుతం మనకు తెలుస్తుంది. కెమెరామెన్ ఎల్లోడితో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. నేను 2004లో సెప్టెంబర్లో ప్లాట్ కొన్నానండి. అప్పటి నుంచి 2006 వరకు కూడా వచ్చి చూసుకునేవాడిని. ఆ తర్వాత రాను ఆ లేఅవుట్ని బాగా డిస్టర్బ్ చేశారు. మా ప్లాట్ వెళ్ళి చూడడానికి కూడా లేకుండా చేశారు. ఇన్ ద ఇయర్ 2010 నేను ఫుల్ పేమెంట్ కూడా చేశానండి, ఎల్ఆర్ఎస్ కూడా చేసుకున్నాను నేను. సో హైడ్రా వాళ్ళ చొరవతో ఇప్పుడు మాకు అక్కడ వెళ్ళడానికి దారి, తర్వాత ఈ కాంపౌండ్ వాళ్ళు కొట్టడం జరిగింది. దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే అండి, మాకు సర్వే చేసి మా ప్లాట్లు మాకు ఇప్పించాలని కోరుచున్నాను. నాది మా కజిన్ది 2 ఉన్నాయండి, 2 ఉన్నాయి. మావైతే ఉన్నాయి. అంటే అక్కడ మొత్తం డిస్టర్బ్ చేశారు లేఅవుట్ని, మట్టి పోసారు, రాళ్ళు పోసారు, లెవెల్ చేసేసారు. అద్దుబందులు ఏం లేవండి. దయచేసి గవర్నమెంట్ని కోరుకునేది, చేసింది ఇక్కడ మీకు ఆ బోర్డ్స్ కూడా ఉన్నాయండి. సిస్లా రమేష్ అనే అతను, కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు. మేము 2004లో దత్తురమ్మల్ అనే అతని దగ్గర నుంచి కొన్నామండి. సో అప్పటి నుంచి చూసుకున్నాం. మీకు 3-4 years వెళ్ళి చూసుకునే వాళ్ళం. ఆ తర్వాత రాను అక్కడికి వస్తే ఎవరన్నా వస్తే బెదిరించడము, తక్కువ రేటుకి తీసుకోవడము, అలా చేసి మొత్తానికి దారి రోడ్ అన్ని క్లోజ్ చేసి భయభ్రాంతులకు గురి చేశారు. ఇప్పుడు మాకు మా లేఅవుట్ని యాజ్ ఇట్ ఈజ్ కూర్చోబెట్టి మా ప్లాట్ మాకు ఇప్పిస్తే మేము చాలా సంతోషిస్తాం. నేను నా పిఎఫ్ డబ్బులతో కొనుక్కున్నానండి ప్లాట్. ఇక్కడ ప్లాట్ల వాళ్ళందరూ రావడం కూడా జరిగింది. ముందు హైడ్రా వాళ్ళు రావడం కూడా స్వాగతిస్తున్నాం మేము. తర్వాత రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞత చెప్తున్నాము. ఇన్నాళ్ళు ఏదైతే ఇప్పటి వరకు నా పేరు రామగౌడ్ అండి, వాళ్ళకు న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంటు, సర్వేయర్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ సిఏ గారు అందరు రావడం జరిగింది. వాళ్ళకి దేవుడి దయతోటి అద్దుబందులు అన్నీ ఫిక్స్ అయిపోయి, సర్వే నెంబర్లు ఏదైతే 193, 194, 320 ఏదైతే ఉందో వాళ్ళకి ఫిక్స్ అయిపోయి వాళ్ళకు క్లారిటీ వస్తే, ముందు మేము కూడా 329, 324 ఇప్పటివరకు అయితే మా మీద పొరుపుగండ ఉందో ఇది అది అని చెప్పి వాళ్ళకు కూడా క్లారిటీ వస్తే మేము సంతోషపడతాం సార్. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎవరు తొందరపడకుండా అనవసరమైన కామెంట్లు చేసుకొని దాంతో వచ్చేది లేదు, చేసేది లేదు. ఏదో రోజు దేవుడి దయతోటి రంగనాథ్ పుణ్యము లేదా రేవంత్ రెడ్డి పుణ్యము, అసలు ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఇంత తొందరగా వాళ్ళ మాటినీటికి రావడం కూడా జరిగింది. సర్వే జరిగిన తర్వాత ఎవరిది వాళ్ళకి తెలిసిపోతుంది సార్. అంతకుమించి మేము ఏం కోరుకుంటున్నాం, వాళ్ళకు న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. అనవసరంగా మనము ఏది ఎవరిని ఏమన్నది శోచనీయం. ఎవరికి అన్యాయం జరిగినా చట్టం అనేది ఉంది, తన పని తను చేసుకుంటూ వెళ్తూనే ఉంటుంది. ఎవరికి కామెంట్ లేదు, వాళ్ళకి న్యాయం జరగాలని నేను కూడా కోరుతాను. ఖచ్చితంగా సర్వే జరగాలి. ఆ తర్వాత వాళ్ళ లేఅవుట్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఒకసారి లేఅవుట్ ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉందో, అసలు ఎన్ని ఎకరాలు ఉంది వాళ్ళు కూడా చేసుకొని, దానికి పాపం తెలుసో తెలియకుండా ఆ రోజులు రోడ్ లేకుండే, ఇప్పుడు ఏదైతే వీళ్ళు రోడ్ అంటుందో అందులో మున్సిపల్ అధికారులు కూడా వస్తే యాక్చువల్లీ ఈ సొసైటీకి దీనికి సంబంధించినటువంటి పార్కు రోడ్లు అని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిండ్రు.
మున్సిపల్ వాళ్ళకి. ఆ రోజు దేవుడి దయతోటి సర్వే వాళ్ళు వచ్చే రోజు మున్సిపల్ కూడా వస్తే ఆటోమేటిక్ ఫిక్స్ అయిపోయిందంటే వాళ్ళకు క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా న్యాయం చేయాలని మరీ పదే 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 హైదరాబాద్కి కానీ రేవంత్ రెడ్డి కానీ మేము కూడా చాలా కృతజ్ఞత చెప్తున్నాం. ఇన్నాళ్ళు వాళ్ళు ఏదో తెలుసో తెలియకుండా జరిగిన దానికి దేవుడి దయతోటి క్లారిటీ వచ్చేస్తుంది. సరే, పార్క్ స్థలాలు అవన్నీ జరసేపు అందులో వాస్తవానికి వాళ్ళే కూడా ఇప్పుడు విజయ్ కుమార్ అన్నట్టు ఒక 30-40 ప్లాట్ ఉన్నమాట వాస్తవము. ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే సెల్లార్ తీస్తాం, ఓ ఇల్లు కట్టాలంటే మట్టి లేపుకుంటాం. అది మన ఇష్టాల మీద ఉంటుంది. ఒకవేళ ఆ రోజు వాళ్ళ ప్లాట్ మీద మట్టి వేసి ఉంటే ఖచ్చితంగా కంప్లైంట్ ఆ రోజు కూడా ఉంటుంది. ఒక రిసిప్టో దాని ఏదో ఉంటుంది, దాని మీద ఇప్పుడు కూడా ఫైటింగ్ చేయొచ్చు, తప్పేం లేదు కదా. మేము మా ప్లాట్కు మెరుగ చేసుకున్న మాట వాస్తవం. ఎస్ ఉండాలి సార్. నేనేమంటున్నా, మీ ప్లాట్ నెంబర్ కంప్లైంట్ మీద సిఐ గారు మా దగ్గర డాక్యుమెంట్ అంతా కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు అమీన్పూర్ సిఐ గారు గత 15 రోజుల ముందు 20 రోజుల ముందు కంప్లైంట్ గోడ కుట్టిన తర్వాత అంతకుముందే మా దగ్గర ఇప్పుడు నాగరాజు గారు మా దగ్గర అంతా డాక్యుమెంట్ అంతా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అతను పర్సనల్గా రావడం జరిగింది, ఫిజికల్గా ఎంక్వైరీ చేయడం జరిగింది. 1986లో ఇక్కడ గ్రామ పంచాయతీ తరఫున 24 ఎకరాల్లో సర్వే నంబర్ 193, 194, 323లో 293 ప్లాట్లు వేయడం జరిగింది. అప్పటి నుండి కొనుక్కున్న వారందరూ కూడా ఆ ప్లాట్ కొంతమంది అమ్మినా కొంతమంది అమ్మకపోయినా సరే ఎవరి ప్లాట్లలో వారు ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో 2005-6లో రాంభూపాల్ రెడ్డి గారు, సిస్టా రమేష్ గారు ఇక్కడ ఉండేటువంటి 58 ఎకరాలని వారు లెవెల్ చేసుకుంటూ ఇందులోకి మా సొసైటీలో ఉండే ప్లాట్లలో కూడా వారు 30 ప్లాట్లు చిల్లర వారు కొనుక్కోవడం సొంతంగా జరిగింది. ఆ ప్లాట్లు కొన్న దాంట్లో మాకు ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు. కానీ ఆ ప్లాట్లతో పాటు మిగతా ప్లాట్లన్నీ కూడా హద్దులు చెరిపేసి లోనకి వెళ్ళేదానికి దారి లేకుండా దారులన్నీ మూసేసి ఎవరిని లోనకి పోనీయకుండా ఇక్కడికి వస్తే భయభ్రాంతులకు గురి చేస్తూ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే మేము మా బాధలంతా కూడా హైదరాబాద్కి కూడా తెలిపించాము. హైదరాబాద్ వచ్చి ఇక్కడ మాకున్నటువంటి సమస్యలు చూసిందనేసి వెంటనే స్పందించి ఇక్కడ మొత్తం ఏదైతే కాంపౌండ్లు కట్టి లోన్ అంతా కూడా ఆక్యుపేషన్ చేసుకుని అది మొత్తం ఒక 10-15 బ్లాకులు లెక్క కట్టేశారు మొత్తం కూడా మా లేఅవుట్లో. ఆయనవి కాకుండా అందరికి కలిపి కట్టేశారు. అది లోనకి వెళ్తే కానీ మాకు తెలియదు. మొత్తంగా మాట్లాడుతుంది. ఇప్పుడు మాకు లోనకి వెళ్ళడానికి కానీ చూడడానికి కానీ అన్ని విధాలు సౌకర్యంగా ఉంది. కానీ ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు. కానీ లోన్ ఉండేటువంటి మా ప్లాట్లు హద్దులు ఏర్పాటు చేసిందనేసి ఎవరికి వారు ఇచ్చేస్తే మాకుండే ఒక ప్లాట్లో మేము ఇల్లు కట్టుకుంటామో చేసుకుంటామో ఏదో ఒకటి చేసుకుంటాం. ఆయనకి ఇంత ఉంది, ఇంత ల్యాండ్ ఉంది, ఆయన ల్యాండ్ మేము అడగడం లేదు. లేని వారికి మాకుండేటువంటి 100 గజాలు 300 గజాలు ఆయనకు